హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4,000 రూపాయల చేయూత ఆసరా పెన్షన్, 6,000 రూపాయల దివ్యాంగులకి సంబంధించిన పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుంది, ఎప్పటి నుండి అందించబోతున్నారు, ఈ నెల పెన్షన్లు ఎప్పుడు ఇవ్వబోతున్నారు అనే సమాచారాలు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఆసరా పెన్షన్ల కోసం సుమారుగా 25,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయింపు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఆసరా పెన్షన్తో పాటు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకానికి కూడా ఈ నిధులను ఖర్చు చేయనున్నట్లుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ప్రస్తుతం 2,016 రూపాయలు పొందే వాళ్ళకి 4,016 రూపాయలను ప్రభుత్వం అందించబోతుంది. ఈ 4,016 రూపాయల జాబితాలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, మలేరియా బాధితులు, డయాలసిస్ బాధితులు, ఎయిడ్స్ బాధితులు తదితరులు ఉండగా 6,000 అంటే ప్రస్తుతం 4,000 పొందుతున్న దివ్యాంగులకి సంబంధించి 6,000 రూపాయల జాబితాలో దాదాపుగా దివ్యాంగులకి సంబంధించి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. సో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2022 కాల పట్టిక ద్వారా చూసుకుంటే 2,016 పొందుతున్న వాళ్ళ జాబితా 38 లక్షల వరకు ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. అయితే వీళ్ళకి కొత్త పెన్షన్లు ఇంకా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి, అర్హత కలిగిన వాళ్ళకి కొత్త పెన్షన్లు కనుక మంజూరు చేస్తే ఈ సంఖ్య దాదాపుగా 50 లక్షల వరకు పెంపు కావడానికి అవకాశాలు ఉన్నాయనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది. ఇటు దివ్యాంగులకి సంబంధించి కూడా 5 లక్షల వరకు లబ్ధిదారులు ఉన్నారు. వీళ్ళకి సంబంధించి కూడా 7 లక్షల వరకు వెళ్ళే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. ఈ క్రమం దాదాపుగా 55 లక్షల వరకు కొత్త పెన్షన్లు మంజూరుకి సంబంధించి పూర్తిస్థాయి జాబితా ప్రభుత్వం రెడీ చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో జనవరి 26వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 621 గ్రామాలను ఎంపిక చేసిన ప్రభుత్వం ఈ 621 గ్రామాలలో 4 పథకాలు, సాగు భూమి కలిగిన రైతుకి రైతు భరోసా ద్వారా 6,000 రూపాయల చొప్పున దాదాపుగా 500 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేసింది. ఆ తర్వాత సాగు భూమి లేని రైతులకి సంబంధించి 6,000 రూపాయల ఆత్మీయ భరోసాకి సంబంధించి కూడా నిధులను విడుదల చేసింది. ఆ తర్వాత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి కూడా ప్రభుత్వం పథకాన్ని ప్రారంభిస్తూ కొత్త రేషన్ కార్డుల పథకాన్ని కూడా ప్రారంభించింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 పథకాలతో పాటు ఫిబ్రవరి నెలలో కొత్త పెన్షన్లైన 4,016 రూపాయల పథకం ప్లస్ దివ్యాంగులకి సంబంధించిన 6,000 రూపాయల పథకాన్ని ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తుంది అనే సమాచారం తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్కి సంబంధించి పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ కొత్త పెన్షన్ల మంజూరు చేయాలనే ఆకాంక్షపై ప్రభుత్వం కసరత్తుతో కూడుకొని ఉన్నది అనే సమాచారాలు ఈ సందర్భంగా తెలుస్తున్నాయన్నమాట. అంటే తెలంగాణ రాష్ట్రంలో 4,016 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల చేయూత పెన్షన్లకి సంబంధించి ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు అందిస్తారా అని చెప్పేసి చాలామంది వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ నెలకి సంబంధించిన పెన్షన్లను ప్రభుత్వం ఈ నెల 29 నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు అందించడానికి చర్యలు చేపడుతుందనే సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం యొక్క బడ్జెట్ కేటాయింపులకి సంబంధించి కానీ, నిధుల సర్దుబాటుకి సంబంధించి కానీ ప్రభుత్వం చాలా అతలాకుతలం అవుతుంది, తర్జన భర్జనలో ఉంది అనే సమాచారం స్పష్టంగా అయితే అర్థమవుతుంది. సో కాబట్టి ఈ నిధుల సర్దుబాటు చేసి ప్రస్తుతం ఇప్పటికే 26కి చాలా పథకాలు ప్రారంభించిన ప్రభుత్వం నిధుల సర్దుబాటు చేయాల్సిన ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ పెన్షన్లు అందించడంలో ఆలస్యాలు జరిగే అవకాశాలు అవుపిస్తున్నట్టుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయి. సో తెలంగాణ రాష్ట్రంలో శుభవార్త ఏంటి అంటే మళ్ళీ దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం లబ్ధిదారులకు ఒక అవకాశాన్ని కల్పించబోతుందనే సమాచారం తెలుస్తుంది. కొత్త పెన్షన్లకి సంబంధించి 4,016, 6,016 రూపాయలు కలిగిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించాలనే ఆలోచన చేస్తుందనే సమాచారం కూడా తెలుస్తుందన్నమాట. సో ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకాలకి, కొత్త పథకాలకి సంబంధించి ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు వీడియోల రూపంలో సమాచారాలు తెలియజేస్తానని, కాబట్టి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.